బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేట జిల్లా మేల చెరువులో డకాయిటీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. గత నెల 19న వెల్లటూరు గ్రామంలో జరిగిన దుర్ఘటన. 5 నిందితుల అరెస్టు. వారి నుండి 6.5 తులాల బంగారం, 30 తులాల వెండి, 12,000 నగదు, ఒక ఇన్నోవా కారు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకున్నా కేసును చాకచక్యంగా అతి తొందరలో ఛేదించిన పోలీసులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసు విచారణలో సహకరించిన ఆటో డ్రైవర్ను జిల్లా ఎస్పీ సత్కరించారు. పూర్తి వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. అందరికీ నమస్కారం. ఇది మన దగ్గర కోదాడ్ సబ్ డివిజన్లో కోదాడ్ రూరల్ సర్కిల్లో మెల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఈ నెల 19 నాడు ఒకటి అఫెన్స్ రిపోర్ట్ అయింది. అది డెకాయిటీ అఫెన్స్ ఇది. సో దాంట్లో బేసికల్గా ఏం జరిగింది దట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రిపూట దాదాపు 3 to 4 ఆ టైంకి మధ్యలో 5 అక్కడికి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉందో లోపటి నుంచి దాన్ని వాళ్ళు అది కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతుందో డోర్కి అది కట్ చేసుకొని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకొని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే, ఆయనకి 2 కూతుర్లు అక్కడ ఉండే. సో వాళ్ళ ముగ్గురికి కూడా బెదిరించి కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బులు అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం దాన్ని వెండి ఇవంతా కూడా అక్కడ నుంచి తీసుకెళ్లారు. సో ఆ అఫెన్స్లోని డెకాయిటీ అఫెన్స్లోని రిపోర్ట్ అయినాక రాత్రి పూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి. సో ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలైంది. సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ అఫెన్స్లో ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో A1 ఎవరైతే ఉన్నారో ఈయన పేరు వేమవరపు నాగరాజు ఎలియాస్ రాజు అని. ఈయనది కంచి కచర్ల మండల్ NTR జిల్లా అక్కడ ఉంది. సో ఇతను బేసికల్గా లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. సెకండ్ అక్యూజ్ ఎవరుతున్నారో ఇతని పేరు రమావతం మాతృ ఎలియాస్ భవానీ ఎలియాస్ శ్రీను అని. ఇతనిది చందంపేట మండల్ నల్గొండ జిల్లా ఉంది. ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. మూడో ఆయనది పేరు వేమవరపు పుల్లారావు ఎలియాస్ మధు అని ఉన్నాడు. ఇతనిది గరికపాడు విలేజ్ NTR జిల్లా AP స్టేట్. ఇతను కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. 4వ అక్యూజ్ ఎవరితో ఉన్నాడో ఇలాపోగు భిక్షాలు ఎలియాస్ పవన్ ఎలియాస్ కళ్యాణ్ అని. ఇతనిది వీర్లపాడు, ఇతనిది కూడా NTR జిల్లా. ఇతను కూలీ పని చేస్తాడు. అట్లాగే 5వ అతను చెక్కల అంజనేయులు గౌడ్ అని. ఇతనిది నాగర్ కర్నూలు జిల్లాలో తైలకాలపల్లి మండల్ ఉంది. ఇతను కూడా కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. మరియు వీళ్ళతో పాటు ఇంకో 6వ అక్యూజ్ ఎవరితో ఉన్నాడు అది ఇంకా మన కస్టడీలోకి రాలే, అతను కూడా తొందరగా పట్టుకుంటాము. అతని పేరు వచ్చేసి వేముల వెంకటేశ్వర్లు అని. ఇతను అక్కడే మెల్లచెరువు ఊరే ఉంది, అక్కడే ఉంది ఇతనిది. సో ఇతను బేసికలీగా మిర్చి వ్యాపారం చేస్తాడు. సో బేసికలీగా వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఇందులో మీరు చూసుకోవచ్చు మ్యాక్సిమం డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళు. ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్, లారీ డ్రైవర్ అట్లా. సో 6వ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో వేముల వెంకటేశ్వర్లు అని. ఇతనికి ఫస్ట్ అక్యూజ్ నాగరాజు అని ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు కాబట్టి సో ఇతనితో కలిసిండు. సో కలిసినాక అది తర్వాత జనరల్గా వాళ్ళు బిజినెస్ పరంగా మాట్లాడుతుంది, మిర్చి బిజినెస్ ఉంది ఎట్లా ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లా మాట్లాడుతూ పోతున్నారు. సో దాంట్లోనే ఇతను అడిగిండు దట్ బాగా ఇతను A1 ఎవరైతే రాజు అని ఉన్నాడు దాట్ కొంచెం ఇట్లా డబ్బు అవసరం ఉంది, ఎక్కడ ఎట్లా అఫెన్స్ ఎక్కడ నేరం ఎక్కడ చేసుకోవచ్చు అని. సో దాంట్లో భాగంగా ఇతను వేముల వెంకటేశ్వర్లు అని ఇతను చెప్పిండు దట్ ఊర్లో ఫ్లానా వ్యక్తి అతని దగ్గర డబ్బు బాగా ఉంటాయి. సో వెళ్తే 30 లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయని అట్లా ఇతనికి చెప్పిండు. అట్లా చెప్పేసరికి మరియు ఇతను ప్లాన్ చేసిండు ఎవరు ఈయన నాగరాజు అని A1 అక్యూజ్. సో ఇతనితో పాటు ఇది మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది, కొందరికి ఇండైరెక్ట్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది. సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. సో ఇది నేరం చేసుకోవడానికి ఇందులో A2 ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్కి తీసుకున్నాడు. ఆ కార్ బేసికలీగా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది. అక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో
అతను ఇక్కడ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు. తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి అమ్మారు. అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి 2000 రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చొప్పున అట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకొని కార్ తీసుకున్నాడు. సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు 5గురు కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా అది అఫెన్స్ చేశారు. సో చేసినాక మనము ఇందులో చాలా వరకు టీమ్స్ ఇందులో ఏర్పాటు చేసినాము. మన అడిషనల్ ఎస్పీ గారి ద్వారంలో, అట్లాగే మన డిఎస్పీ కోదాడ్, దెన్ మన సిఐ కోదాడ్ రూరల్, దెన్ ఎస్ఐస్ కోదాడ్ రూరల్ సర్కిల్ సంబంధించిన ఎస్ఐస్, దెన్ కోదాడ్ డివిజన్ సంబంధించిన ఎస్ఐస్, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మనం 7 టీమ్స్ ఏర్పాటు చేసినాము. అట్లాగే రకరకాలుగా అన్ని యాంగిల్స్లోని ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము. మామూలుగా ఏముంటుంది మనకి ఫెన్సెస్లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఫస్ట్ చూస్తాము. సో సీసీటీవీ కెమెరాస్ లేనప్పుడు చాలా వీక్ అయిపోతుందని అట్లా ఉంటుంది. సో ఈ కేసులో ఒకటి స్పెషల్గా ఏముంది, ఈ కేసులో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ లేవు, అక్కడ ఇంట్లో లేవు, అట్లాగే దగ్గర కూడా లేవు. సో సీసీ ఫుటేజ్ లేకున్నా కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా తొందరగా అనేది కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. మనది స్టేట్లో మీరు క్రైమ్ హిస్టరీ చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ప్లాన్డ్గా డెకోరేటివ్ ఫెన్సెస్ ఎక్కడ కూడా జరగట్లేవు. ఒకప్పుడు ఉండేది, చాలా సంవత్సరాల క్రితం అప్పుడు జరిగేవి. ఇప్పుడు ప్లాన్డ్గా డెకోరేటివ్ ఫెన్సెస్ ఇక్కడ జరగట్లేవు. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అట్లా ఫెన్స్ ఇక్కడ మన దగ్గర రిపోర్ట్ అయింది. మన దగ్గర కూడా ఇక్కడ అది దగ్గరికి మనం చూస్తే చాలా సంవత్సరాలకు ఏం హిస్టరీ లేదు. సో ఇట్లా ఫెన్స్ అయినాక వెంటనే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకొని మా టీమ్స్ అన్నీ కూడా అది కేసుని చాలా తొందరగా ఛేదించడం జరిగింది. అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ అయితే చేస్తున్నాం. దాంట్లో అది 38,000 క్యాష్ రికవరీ చేస్తున్నాం. కొంత వాళ్ళు ఖర్చు చేశారు, టోటల్ 50,000 తీసుకెళ్లారు. దాంట్లో 38,000 మనకి రికవరీ అయింది. అట్లాగే బంగారం ఒక 6.5 తులాస్ది అది రికవరీ అయింది. వెండి ఉంది వాళ్ళ దగ్గర రికవరీ అయింది, అది 30 తులాలు. ఇన్నోవా బండి ఏదైతే వాళ్ళు వాడారు ఫెన్స్లో అది, అట్లాగే ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. టోటల్ వర్త్ 6.37 lakhs అది అన్నీ కూడా ప్రాపర్టీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. సో ఒక్క అక్యూజ్ ఇప్పుడు ప్రస్తుతం ఫరారీలో ఉన్నాడు, అతన్ని కూడా చాలా తొందరగా పట్టుకుంటాము, అది కూడా మీకు అప్డేట్ చేస్తాము. వీళ్ళది నేర చరిత్ర, ఇందులో 2 అక్యూజ్ నేర చరిత్ర ఉంది. ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో నాగరాజు అని, ఇతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. ఒకటి శాండ్ సంబంధించి కేసు ఉంది, ఒకటి ఎక్సైజ్ సంబంధించి కేసు ఉంది, ఒకటి దొంగతనం కేసు ఉంది. అవి కూడా పాత కేసెస్ ఉన్నాయి, 2020 నుంచి ఉన్నాయి ఇవి కేసులు. అట్లాగే A2 ఎవరైతే ఉన్నాడో మాతృ భవానీ శ్రీను పేర్లు ఉన్నాయి ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి, 7 వరకు కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దొంగతనం కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా అప్పుడు అరెస్ట్ అయింది. ఆ కేసెస్ కూడా చాలా పాతవి ఉన్నాయి, 2011 అప్పటి నుంచి కేసులు ఉన్నాయి. సో మిగతా ఎవరైతే ఉన్నారో అక్యూజ్ వాళ్ళ మీద అయితే నేర చరిత్ర అయితే ఏం లేదు, కానీ వాళ్ళని కూడా ఇప్పుడు ప్రాపర్గా శిక్ష పడేటట్టు మనం ఎన్ష్యూర్ చేస్తాము. సో బేసికల్గా అది కేసులో మన టీమ్స్ అందరూ కూడా అందులో వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టుకొని చాలా తొందరగా అది కేసు డిటెక్ట్ చేశారు. దీంట్లో నేను చాలా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నా, అట్లాగే వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. ఇందులో మన అడిషనల్ ఎస్పీ గారు నాగేశ్వరరావు, ఆయన కూడా చాలా ముఖ్య భూమిక చేశారు ఇందులో కేసులో డిటెక్షన్లో. అట్లాగే మన కోదాడ్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా మంచి రోల్ ప్లే చేశారు. దెన్ వీళ్ళతో పాటు రజితారెడ్డి అక్కడ సిఐ కోదాడ్ రూరల్, సిఐ గారు లీడర్షిప్లో మిగతా అందరూ కూడా అది టీం పని చేసింది అక్కడ. మరియు మిగతా ఎస్ఐస్ అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. నవీన్ కుమార్ ఎస్ఐ అనంతగిరి, అనిల్ రెడ్డి కోదాడ్ రూరల్ ఎస్ఐ, సైదిరెడ్డి చింతలపాలెం ఎస్ఐ, పరమేష్ ఎస్ఐ మేలచెరువు, అట్లాగే మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ గోపి, రామారావు, దెన్ వీళ్ళతో పాటు మన సిసిఎస్ స్టాఫ్, దెన్ క్లూస్ టీమ్, దెన్ మన ఐటీ సెల్, అట్లాగే ఇక్కడ మన డాగ్ స్క్వాడ్, వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరిది మంచి వర్క్ కోసం అందరికీ కూడా సన్మానిస్తున్నాం. థ్యాంక్ యూ. సామాన్యుడు ఒక సివిలియన్ అక్కడ మనకి చాలా హెల్ప్ చేసిండు. బేసికలీ ఆయననే స్టార్టింగ్లో కొంచెం మనకి క్లూజ్ ఇచ్చిండు. ఆయన అక్కడ వాళ్ళ బండి చూశాడు.
సో దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ వలన కూడా మనకి కేస్ డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. మిగతా కూడా మనకి చాలా క్లూస్ వేరే దగ్గర నుంచి అవి కూడా తీసుకున్నాము, కానీ అది కూడా ఒకటి క్రూషియల్ క్లూ ఇచ్చిండు. ఆయన ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన పేరు శేషం తిరుపతయ్య అని, అక్కడే దగ్గర ఉన్న అతను. సో అతనికి కూడా సన్మానిస్తున్నాము. సో అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి మీరు కూడా పోలీస్కి సాయం చేస్తే డెఫినెట్లీగా అది ఏదైతే నేరాలు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి, అట్లాగే తర్వాత డిటెక్ట్ చేయడానికి మీరు కూడా చాలా భాగస్వామ్యం వాటిలో ఉంటుంది. అట్లాగే సొసైటీలో శాంతి భద్రత మెయింటైన్ చేసుకోవడానికి మీది కూడా పార్టిసిపేషన్ అందులో ఉంటుంది. థ్యాంక్ యూ.